కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశము కోటగిరి ప్రజలు, కోటగిరి మండల కేంద్రంలో ఉంటున్న ప్రజలు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య కోటగిరి బస్టాండు నిర్మాణం లేదు. బస్టాండు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు చిన్నపిల్లలు కానీ, ఇటు వృద్ధులు కానీ, ఇటు మహిళలు కానీ ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం మూత్రశాలలు లేక మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే కోటగిరి ప్రయాణికులు చాలా ఎక్కువగా పెరిగిపోయారు. ఎందుకంటే ప్రస్తుతం మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ కోటగిరి నుంచి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఇంత పెద్ద కోటగిరి మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడం అంటే చాలా సిగ్గుచేటు ఇది. ఎందుకంటే ప్రస్తుతం బస్టాండ్లో వచ్చిన ప్రయాణికులందరూ కలిసి ఆ రోడ్డు పైన ఉండి బస్ ఎక్కుతున్నారు తప్ప వాళ్ళకు కనీసం నిలబడతందుకు నీడలేని పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనము. మరి ఇప్పుడు వచ్చేది వేసవికాలం, ఎండలు మండుతున్నాయి ఒక సైడు. మరి ఎండలలో ప్రయాణికులు ఎట్లా నిలబడతారు? కనీసం నీడ లేకుండా ఎట్లా నిలబడతారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మరి ఎందుకు మీకు ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ, స్థానిక ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వారు ఎదుర్కొంటున్న సమస్య మామూలు సమస్య కాదు. ఇది కోటగిరి మండల కేంద్రంలో చాలా రోజుల నుంచి సిపిఐగా మేము ఉద్యమాలు చేసినప్పటికీ, మరి నిర్మాణం చేయాలని చెప్పేసి గతం నుంచి కూడా ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటికి కూడా సమస్య పరిష్కారం చేయలేకపోతున్నారు. ఇది సిగ్గుచేటు. కనీసం ఇప్పటికైనా స్పందించి ఈ బస్టాండు నిర్మాణం చేపట్టండి. ఇక్కడ ప్రస్తుతం ఏదైతే బస్టాండ్ ఉందో ఆ బస్టాండ్ స్థలం సరిపోదు. అది కాబట్టి మేము వేరే ఉద్దేశం ఏం చెప్తున్నామంటే, ఇక్కడ ప్రస్తుతం ఉన్న బస్టాండ్ స్థలం సరిపోదు కాబట్టి అంగడి బజార్లో స్థలం అనుకూలంగా ఉన్నది కాబట్టి అక్కడ నూతన బస్టాండ్ ఏర్పాటు చేయండి. ఆ నూతన బస్టాండ్ ఏర్పాటు చేస్తే అక్కడ ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అన్ని గల్లీలు కూడా దానికి దగ్గరలాగా అనుకూలంగా ఉంటాయి కాబట్టి అక్కడ నూతన బస్టాండ్ ఏర్పాటు చేయండి. ప్రస్తుతం ఏదైతే నడుస్తున్న అంగడి బజార్ ఏదైతే సంత ఉందో అది కొత్త బస్టాండ్కి మార్చండి.